శాంతి. ఈరోజు బాప్దాదా మురళిలో నేనేదైతే జ్ఞాన రత్నాలతో మిమ్మల్ని అలంకరిస్తున్నానో ఈ అలంకరణను మాయాధూళితో మీరు చెడిపేసుకోకండి అన్నారు. బాబా ప్రతిరోజు ఉదయమే మనకి జ్ఞాన రత్నాల అలంకరణ చేస్తూ ఉన్నారు. మరి జ్ఞాన రత్నాలు అతి అమూల్యమైనటువంటివి, చాలా విలువైనటువంటివి. ఈ రత్నాల యొక్క వాల్యూని ఉంచుతూ మనం వీటిని పూర్తిగా ధారణ చేయాలి. ఇది 29 ఆగస్టు మురళి ఉంది. मीठे बच्चे, तुम यहाँ पढ़ाई पढ़ने के लिए आए हो, तुम्हें आंख बंद करने की दरकार नहीं. पढ़ाई आंख खोलकर पढ़ी जाती है. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ చదువుకోవటానికి వచ్చారు. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ చదువుకోవటానికి వచ్చారు. మీరు కళ్ళు మూసుకునేటువంటి అవసరం లేదు. చదువు ఎప్పుడైనా కళ్ళు తెరుచుకొని చదవటం జరుగుతుంది. చదువు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చదువుకోవటం జరుగుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోవటం ఇది అవసరం లేదు అంటున్నారు. ఈ చదువును మీరు చక్కగా కళ్ళు తెరిచి చదువుకోండి. అంటే మీరు యోగంలో కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకుంటారు కొందరు, అలా చేయకండి అంటారు బాబా. కళ్ళు తెరవండి, బాబాని చూడండి, బాబా దృష్టిని తీసుకోండి. ఎంత బాబా దృష్టి మన పైన పడితే అంత మన లోపల ఉన్నటువంటి వికర్మలన్నీ వినాశనం అవుతాయి. వికర్మలను వినాశనం చేసుకోవడానికి, బాబా పైన మనస్సును ఏకాగ్రం చేయటానికి బాబాని చూడటం, రోజు కాసేపైనా ఒక 10 నిమిషాలు, పావు గంట ఏమి ఆలోచించకపోయినా కేవలం బాబా పైన దృష్టిని పెట్టి బాబాని చూస్తూ ఉంటే కూడా చాలా మార్పు వస్తుంది మనలో. చాలా అంటే చాలా. అందుకే బాబా అంటారు, యోగంలో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోకండి, చక్కగా మీకు ఎదురుగా బాబా కనబడుతున్నారు, బాబాని చూడండి. లేదా మనసులో ఏ రకంగా అయితే బాబాని జ్ఞాపకం చేస్తున్నారో ఆ దృశ్యాన్ని ఎదురుగా చిత్రీకరించుకోండి, ఆ విజన్ని చూడండి అంటారు. ప్రశ్న, భక్తి మార్గ్ మే కౌన్ सी आदत भक्तों में होती है जो अब तुम बच्चों में नहीं होनी चाहिए. భక్తి మార్గంలో ఎలాంటి అలవాటు భక్తుల్లో ఉంటుంది, అది ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు. భక్తి మార్గంలో ఎలాంటి అలవాటు భక్తులకు ఉంటుంది, అది పిల్లలైన మీలో ఉండకూడదు. జవాబు, भक्ति में किसी भी देवता की मूर्ति के आगे जाकर कुछ न कुछ मांगते रहते हैं. భక్తిలో ఏదో ఒక దేవి దేవత మూర్తి ఎదురుగా వెళ్ళి ఏదో ఒకటి కోరుతూ ఉంటారు. భక్తిలో దేవి లేక దేవతా మూర్తి ఎదుటకు వెళ్ళి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు. ఉన్హే మాంగనే కి హీ ఆదత్ పడ్ జాతీ హై. వారికి అలా బాగా అడిగే అలవాటే ఏర్పడుతుంది. అందుకే దేవుడి ముందుకు వెళ్ళగానే ఏం కోరుకున్నావు అంటారు. ఎవరైనా దండం పెట్టుకొని వస్తే వేరే వాళ్ళు ఏం కోరుకుంటున్నావు అని అంటారు. అంటే దేవుడిని జ్ఞాపకం చేయడం, భగవంతుని జ్ఞాపకం చేయడం అంటేనే కోరుకోవడం లాగా మారిపోయింది. భక్తిలో ఇది అలవాటు అయిపోయింది అందరికీ, ఏదో ఒకటి కోరుకోవటం. లక్ష్మికి ఆగే జాయంగే తో ధన్ మాంగేంగే. లక్ష్మీదేవి ముందుకెళ్తే ధనం కోరుతారు. లేకిన్ మిల్తా కుచ్ నహీ, కానీ దొరికేదేమీ లేదు. అబ్ తుమ్ బచ్చో మే యే ఆదత్ నహీ. ఇప్పుడు పిల్లలైన మీలో ఈ అలవాటు లేదు. తుమ్ తో బాప్ కే వర్సేకే అధికారి హో. మీరైతే తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారిగా ఉన్నారు. తుమ్ సచ్చే విచిత్ర బాప్ కో దేఖ్తే రహో. మీరు సత్యమైన విచిత్రుడైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇస్మే హీ తుమారీ సచ్చి కమాయి హై.
దీంట్లోనే మీకు సత్యమైన సంపాదన ఉంది. మీరు సత్యమైన విచిత్రుడైన తండ్రిని చూస్తున్నారు. ఇలా చూడడంలోనే మీకు సత్యమైన సంపాదన జరుగుతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు ఎవరి ముందు వెళ్ళి మీరు ఏది కోరరు. అదంతా కోరుకోవడం, అలా యాచించడం భక్తి మార్గం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ దేవి దేవతలు ఎలా ఉన్నారో అలా నేను తయారవ్వాలి. వీళ్ళు నా పూర్వీకులు, నేను ఒకప్పుడు ఇలాగే ఉండేది, నేను ఈ దైవీ పరివారం నుండి వచ్చిన ఆత్మనే. ఇప్పుడు నాలో కూడా అలాంటి దివ్యత ఉండాలి, నా దృష్టి కూడా వారిలాగా ఉండాలి, నా యొక్క హస్తం కూడా ఎప్పుడు ఇచ్చేదిగా ఉండాలి, నేను కూడా ఎప్పుడు అందరికీ సుఖపెట్టేలాంటి వ్యవహారం చేయాలి, నాలో కూడా అలాంటి మధురత రావాలి అని ఇలా మనం దేవీ దేవతల మూర్తిని చూసినప్పుడు ప్రేరణని పొందుతాం. అంతే తప్ప ఇంకా నేను ఏదైనా కోరుకోవాలి, నేను కూడా కోరుకుంటాను అని అలాంటి ఆలోచన రాదు. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं, यह पाठशाला है. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు, ఇది పాఠశాల అని. परंतु यहाँ कोई चित्र अर्थात देहदारी को नहीं देखना है. కానీ ఇక్కడ ఎలాంటి చిత్రము లేక దేహదారిని చూడకూడదు. यहाँ देखते भी बुद्धि उस तरफ जानी चाहिए. మీరు ఇక్కడ కనిపిస్తూ ఉన్నవన్నీ చూస్తూ కూడా బుద్ధి ఎక్కడ ఉండాలి? కొత్త ప్రపంచం వైపు ఉండాలి. జిస్కో కోయి చిత్ర నహీ హై. ఎవరి వైపు ఉండాలి? బాబా నా వైపు ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చూస్తూ కూడా మీ బుద్ధి నా వైపు ఉండాలి. నేనెవరిని? విచిత్రుణ్ణి అంటారు. దేహం లేదు బాబాకి, దేహదారి కనబడుతూ ఉన్నా కూడా విచిత్రుడైన తండ్రిని మనం చూడాలి. వారికి చిత్రమే లేదు. స్కూల్ మే బచ్చోं का अटेंशन हमेशा टीचर में रहता है. స్కూల్లో పిల్లలకు ఎప్పుడు టీచర్ పైన అటెన్షన్ ఉంటుంది. क्योंकि वो पढ़ाते हैं तो जरूर उनका सुनना है, फिर रेस्पॉन्ड करना है. ఎందుకంటే టీచర్ చదివిస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా టీచర్ వినిపించేవి చక్కగా చదువుకోవాలి మరియు దానికి స్పందన కూడా తెలియచేయాలి. టీచర్ చెప్తున్నటువంటి వాటిని ఆచరించాలి. టీచర్ ఏదైనా అడిగితే జవాబు ఇవ్వాలి, స్పందించాలి. టీచర్ ప్రశ్న పూచేగా తో ఇషారా కరేంగేనా మే బతాతా హూ. టీచర్ ఒకవేళ ఏదైనా క్వశ్చన్ పోస్ట్ చేశారనుకోండి, క్లాస్లో క్వశ్చన్ అడిగారు, అప్పుడు ఏం చేస్తారు? స్టూడెంట్స్ అందరూ సైగ చేస్తారు కదా, నేను చెప్తాను, ఇలా చెయ్యెత్తుతారు కదా, లేదా టీచర్ నేను చెప్తాను అని అంటారు. మ్యాక్సిమం చెయ్యెత్తుతారు. ఎవరిని మొత్తం క్లాస్ అందరినీ అడిగినా ఒకరిద్దరు చేతులు కనబడతాయి. అంటే స్పందించడం టీచర్ చెప్తున్నటువంటి వాటికి. యహా యహ్ హే విచిత్ర స్కూల్. ఇక్కడ ఇది విచిత్రమైన స్కూల్. क्योंकि विचित्र पढ़ाई है. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. జిస్కా కోయి చిత్ర నహీ హై. దీనికి ఎలాంటి చిత్రం లేదు ఇక్కడ. ఎవరు చదివిస్తున్నారో వారు కనిపించరు, వారు ఒక బిందువు. తో పढ़ाई में आंखें खोल कर बैठना चाहिए. మరి చదువులో కళ్ళు తెరిచి కూర్చోవాలి. स्कूल में टीचर के सामने कभी आंखें बंद करके बैठते हैं क्या? స్కూల్లో టీచర్ ముందు కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఏమంటారు టీచర్? ఏం నిద్రపోతున్నావా లే అని వెంటనే లేపుతారు పిల్లల్ని, లేచి నిలబెడతారు కూడా. కళ్ళు మూసుకోవడానికి అసలు అక్కడ అవకాశమే లేదు. వతో స్త్రీ को देखते भी नहीं है कि कहाँ मन चलायमान ना हो जाए. సాధువులు ధ్యానంలో ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు అంటే ఎక్కడ స్త్రీలు ఎదురుగా కనబడతారో ఏమో, ముందు జాగ్రత్తగా కళ్ళు మూసుకుంటే సరిపోతుంది, మళ్ళీ సడన్గా వచ్చేసారంటే నా మనసు చంచలమవుతే ఎలా అని చెప్పి కళ్ళు మూసుకోవడాన్ని అలవాటు చేసుకున్నారు. పరంతు ఆజ్ కల్ జమానా హే తమో ప్రధాన్. కానీ ఈ రోజుల్లో మొత్తం అంతా తమో ప్రధానంగా మారిపోయారు అందరూ.
बाप तुम बच्चों को समझाते हैं, यहाँ तुम बल देखते हो शरीर को, परंतु बुद्धि उस विचित्र को याद करने में रहती है. బాబా చెప్తున్నారు, మీరిక్కడ శరీరాన్ని చూసినప్పటికీ మీ బుద్ధి విచిత్రుడైన పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయడంలో నిమగ్నం అవుతుంది. ऐसा कोई साधु संत नहीं होगा जो शरीर को देखते याद उस विचित्र को करे. ఇలాంటి సాధు సన్యాసులు ఎవరైనా ఉంటారా? శరీరాన్ని చూస్తూ కూడా విచిత్రుడైన పరమాత్మని జ్ఞాపకం చేయగలిగేవారు. అసలు వాళ్ళు ముందు శరీరాన్ని ఎక్కడ చూస్తానో అనే భయంతో ముందు జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే సాధువులు మాట్లాడేటప్పుడు కూడా స్త్రీలను ఎదురుగా చూస్తూ మాట్లాడారంట, వాళ్ళు వెనకాల ఉండాలంట. వెనక నుండి వాళ్ళు మాట్లాడాలి, ఎదురుగా రాకూడదంట గురువు గారి ఎదురుగా. అలా కూడా కొన్ని నియమాలు వారికి ఉంటాయి. అంటే స్త్రీని చూస్తే మనసు చంచలం అయిపోతుంది అని వాళ్ళ మనసు ఇంకా అంత స్ట్రాంగ్గా అవ్వలేదు. శరీరాన్ని చూస్తూ కూడా శరీరానికి అతీతంగా అయ్యే అభ్యాసం వారు చేయలేరు, అందుకే కళ్ళు మూసుకుంటారు. బాబా అన్నారు, మీరైతే విచిత్రుణ్ణి చూస్తారు. మీకు తెలుసు ఈ రథంలో శివబాబా చదివిస్తూ ఉన్నారని, వారే మాట్లాడుతూ ఉన్నారు. కర్మలన్నీ చేసేది ఆత్మే, శరీరం ఏమీ చేయదు, ఆత్మే వింటుంది. ఆత్మిక జ్ఞానం, దైహిక జ్ఞానం వినేది వినిపించేది ఆత్మనే. ఆత్మ దైహిక టీచర్గా అవుతుంది. శరీరం ద్వారా దైహిక చదువుకుంటారు, అది కూడా ఆత్మ చదువుతుంది. సంస్కారము మంచి చెడు ఆత్మలోనే ధారణ అవుతూ ఉంటాయి. శరీరం అయితే మసైపోతుంది, మొత్తం అంతా బూడిదైపోతుంది. ఇది ఎవరికీ తెలియటం లేదు, ఆత్మ అవినాశి అని. వారు దేహాభిమానంలోనే ఉంటున్నారు, నేను ఫలానా, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఫలానా మినిస్టర్ అని. ఏ ఒక్కరు కూడా నేను ఆత్మను, ప్రైమ్ మినిస్టర్ శరీరంలో ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ పాత్ర వహిస్తున్నాను ఇలా అంటున్నారా? ఎవరు అనట్లేదు. ఇది మీకే అర్థమవుతుంది, అన్నీ చేసేది ఆత్మే అని. ఆత్మ అవినాశి, శరీరం అయితే కేవలం పాత్ర వహించేందుకు మనకి లభించింది. దీంట్లో ఒకవేళ ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏమీ చేయలేదు. ఇంకా ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఈ శరీరం ఒక మట్టి ముద్దలా మిగిలిపోతుంది. మట్టి ముద్దే ఇది. దీన్ని ఏమీ చేయకుండా, తగలబెట్టకుండా అలానే ఊరికే గాలికి వదిలేసినా ఏమవుతుంది? శరీరం మొత్తం బాడీ అంతా కూడా పంచతత్వాల్లో డికంపోజ్ అయిపోతుంది. మొత్తం మిగిలేది ఏమీ ఉండదు, ఇంకా బోన్స్ మిగులుతాయి తప్ప మిగతావన్నీ మసైపోతాయి, అంటే కంప్లీట్గా తత్వాలలో కలిసిపోతాయి. అందుకే బాబా అన్నారు, పిల్లలు మీరు ఆత్మగా భావించండి స్వయాన్ని, శరీరంగా కాదు. ఆత్మని అన్నీ చేస్తుంది, సంస్కారం కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయదు, కొంచెం కూడా, ఒక ఇంచు కూడా కదలడానికి లేదు. ఆత్మను కళ్ళతో చూడలేము, అంటే మనల్ని మనము ఈ నేత్రాలతో చూసుకోలేము. ఆత్మ అయితే అతి సూక్ష్మమైనది. అందుకే బాబా అంటారు, బుద్ధితో నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. మీ బుద్ధిలో ఉంది, శివబాబా మాకు వీరి ద్వారా, ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు అని. ఇవన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు. కొందరు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు, కొందరికి ఏమాత్రం అర్థం అవ్వటం లేదు. ఉన్న విషయం అయితే ఇదే, మీకు అర్థమైంది కదా. దీన్నే రకరకాలుగా చెప్పాల్సి వస్తుంది. అలఫ్ అనగా భగవాన్, బాబా. కేవలం భగవాన్ ఈశ్వర్ అనడంతో తండ్రి యొక్క సంబంధం ఏమీ అర్థం అవ్వదు. అందుకే పరమ పిత అని కూడా చెప్తాం. ఈ సమయంలో అందరి బుద్ధి రాతిలాగా మారిపోయింది. ఎందుకంటే రచయిత అయిన తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోవటం లేదు. ఈ వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ అంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇది సంగమయుగం, దీని గురించి ఎవరికీ తెలియదు. మీరు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకుముందు మీకేమైనా తెలుసా? తెలియదు. బాబా ఇప్పుడు మీకు జ్ఞానంతో అలంకరణ చేస్తున్నారు. జ్ఞానంతో అలంకరణ.
ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మళ్ళీ మాయ మొత్తం దుమ్ము ధూళి కొట్టేస్తుంది. ఎలా అయితే గాడిదకి మంచిగా అలంకరించి పెడితే వెళ్ళి అది మట్టిలోనే పొర్లుతుంది. దుమ్ము ధూళిలో మంచిగా తన వీపంతా కూడా రాసుకుంటుంది. దాంట్లోనే దానికి ఆనందం ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మాయా ధూళిలో పొర్లుతూ ఉన్నారు. జ్ఞానం యొక్క అలంకరణను అంతా చెడిపేసుకుంటారు. బాబానేమో మంచిగా సింగారం చేస్తున్నారు, అలంకరిస్తున్నారు. కానీ మీ పురుషార్థం కూడా మీరు కొంచెం చెయ్యాలి కదా. అలంకరణను చెడిపేసుకోకుండా జాగ్రత్త పడటం ఇది మీరు చేయాల్సిన పురుషార్థం. అలంకరణ బాబా చేస్తారు, కానీ దాన్ని సస్టైన్ చేయడం, దాన్ని నిలుపుకోవటం, దాన్ని చెదిరిపోకుండా చూసుకోవటం అది మీ పని. బాబా చాలా సంతోషాన్ని కలిగిస్తారు మనకి మురళితో. బాబా మురళి వింటున్నప్పుడు ఒక్కొక్కరి ఫేసులు చూడాలి, ఎంత సంతోషంగా ఎంత మంచిగా ఉంటాయి. అంటే బాబా అలంకరిస్తున్నట్టు కదా. కానీ తర్వాత మురళి క్లాస్ అయిపోయాక బయటకు వెళ్తూ ఉంటే ఇంకా నెమ్మదిగా ఫేసుల్లో మార్పులు కనబడుతుంటాయి. అదే వద్దు. బాబా ఏమంటున్నారంటే ఏదైతే నేను అలంకరించానో దాన్ని మీరు నిలుపుకోండి. మాయా ధూళిలో పడి మాయా ఆకర్షణలో లేదా మాయా చింతలో పనికిరాని విషయాల ఆలోచనల్లో బాధల్లో అన్నీ వేరువేరే అన్ని పాత్రకు సంబంధించినవన్నీ పెట్టేసుకొని అలంకరణను చెడిపేసుకోకూడదు అంటున్నారు. కొందరు పిల్లలు నోటితో ఎలాంటి మాటలు మాట్లాడతారంటే వీళ్ళు అడవి మనుషులా అని అనిపిస్తుంది. జంగిలీ అంటున్నారు, అడవి మనుషుల్లాగా అనిపిస్తుంది. అసలు అలంకరణ వీరికి జరిగిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. బాబా అంతగా అలంకరిస్తే నోటి నుండి దూషిస్తూ హార్ష్గా రఫ్గా మాట్లాడతారు, అన్నీ మర్చిపోతారు బాబా చెప్పినవి. లాస్ట్ నంబర్లో ఎవరైతే స్టూడెంట్ కూర్చొని ఉంటారో వారికి చదువులో అంతగా శ్రద్ధ ఉండదు. జనరల్గా బ్యాక్ బెంచెస్ అంటారు. బ్యాక్ బెంచెస్, లాస్ట్ బెంచీలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? పూర్వకాలంలో అయితే, ఇప్పుడు ఎలా ఉందో, పూర్వకాలంలో అయితే ఏంటి, బ్యాక్ బెంచెస్ అంతా మొద్దులు, ఎక్కువగా చదువు పైన శ్రద్ధ ఉండదు, పాఠాలు సరిగా వినరు, మాటి మాటికి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఎక్కువగా యాబ్సెంట్ అవుతూ ఉంటారు. ఫ్రంట్ బెంచెస్లో కూర్చునే వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. బాబా అన్నారు అలా ఒకప్పుడైతే అలా నడిచింది, ఇప్పుడు ఎలా ఉన్నా బ్యాక్ బెంచర్స్ అంటేనే కొంచెం మొద్దులు, ఎక్కువగా చదువుకోరు అని అర్థమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్యాక్టరీ ఆది మీ సర్వీస్ కర్ షావుకార్ బన్ జాతే హై. కాకపోతే వాళ్ళు కూడా ఆ బ్యాక్ బెంచర్స్ కూడా చాలా రిచ్గా అవుతారు. ఎలా అంటే ఫ్యాక్టరీల్లో పనిచేసి లేదా ఏదో ఒక వ్యాపారం చేసి చాలా బాగా పైకి వచ్చేస్తారు. బ్యాక్ బెంచర్స్ అంటే పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఏం చదువుకోలేదు కదా కాబట్టి ఎప్పుడు ఇంకా చాలా డౌన్ స్టేజ్లోనే ఉంటారని కాదు. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి వచ్చేస్తారు ఆ బ్యాక్ బెంచర్స్ కూడా. అంటే చదువు పట్ల అంత శ్రద్ధ లేకపోయినప్పటికీ వేరే రకంగా రాణిస్తారు, పైకి వస్తారు. అంతగా చదువుకోలేదు కానీ ఇదైతే చాలా గొప్ప చదువు. చదువుకోకుండా భవిష్యత్తు పదవిని మీరు పొందలేరు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీలో కూర్చొని ఏదో పని చేసేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఫ్యాక్టరీలో కూర్చొని పని చేసుకుంటాను నేను కూడా, సరే ఎక్కువ చదువుకున్నా బాగా సంపాదించుకుంటాను, స్వర్గంలో నేను మంచి సీట్ తీసుకుంటానంటే అలాంటిది ఇక్కడ అవకాశం లేదు అన్నాడు. ఇక్కడ చదువుకోవాల్సిందే. ఇక్కడ ఈ చదువు మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. అంతేగాని నేను ఏదో ఒక రకంగా సంపాదించుకుంటాను అని ఎలా అయితే బయట స్కూల్స్లో పిల్లలు అనుకుంటారు కదా, నాకేముంది నేను అంతగా చదవకపోయినా మా ఫ్యాక్టరీలే ఉన్నాయి, మా నాన్ననే యజమాని, నేను వాటన్నిటికీ నెక్స్ట్ వారసుని, సో నాకేంటి చదువుకోవాల్సిన అవసరం లేదని కొందరు ఉంటారు. ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ చదువుకోవాల్సిందే అంటున్నారు బాబా. ఇక్కడున్నవేవి కూడా మీ తోడుగా వచ్చేవి లేవు. ఇక్కడున్న ధనము సంపదలన్నీ ఇక్కడే సమాప్తం అవుతాయి. తోడొచ్చేది కేవలం అవినాశి చదువు, అవినాశి సంపద. చదువు కూడా కాదు, అవినాశి సంపాదన. ఏదైతే చదువు ద్వారా ఇప్పుడు మనం చేసుకుంటున్నామో అది మన వెంట వస్తుంది. మీకు తెలుసు, మనుషులు మరణిస్తే ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు
చాలా ఫేమస్, అందరికీ చెప్పేదేంటి, అలెగ్జాండర్ మరణించినప్పుడు తన 2 చేతులు శవపేటిక బయటికి కనిపించేలాగా పెట్టమని చెప్పాడంట. అలా బాబా అన్నారు, ఖాళీ చేతులతో వెళ్తున్నారు. ప్రపంచంలో ఎవరు మరణించినా, ఎన్ని సంపదలు ఉన్న వారు మరణించినా, ఎన్ని రాజ్యాలను గెలిచిన వారు మరణించినా అని ఒక మెసేజ్ అందరికీ అందింది కదా. ఖాళీగా వచ్చాము, ఖాళీగా వెళ్తాము అని అంటారు. బాబా ఏమంటున్నారంటే, మీరు ఖాళీగా రాలేదు, ఖాళీగా వెళ్ళొద్దు. మీరు నిండుగా వచ్చారు, నిండు చేతులతో వచ్చారు. నేను ఇచ్చినటువంటివన్నీ నింపుకొని వచ్చారు. అన్ని సర్వ గుణాలలో సంపన్నత ఉండేది, సర్వశక్తులలో సంపన్నత ఉండేది. అన్ని గుణాలు, శక్తులు, విశేషతలు, కళలు, సర్వ కళలు ఉన్నాయి. 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నో కళ స్టేజ్తో వెళ్తారా? ఇప్పుడు కూడా అన్ని కళలు నింపుకోవాలి కదా. ఇప్పుడు కూడా సర్వగుణ సంపన్నంగా అవ్వాలి కదా. అందుకే బాబా అన్నారు, మీరు నిండు చేతులతో వెళ్ళాలి. దీన్ని సత్యమైన సంపాదన అంటారు. ఈ సత్యమైన సంపాదన 21 జన్మల కోసం చేసుకుంటున్నారు. అనంతమైన తండ్రి సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. మీరు పిల్లలు చూస్తున్నారు, ఇక్కడ కనిపించేదేమో బాబా చిత్రం కనబడుతుంది, కానీ మీరు జ్ఞాపకం చేసేది విచిత్రుడిని, విచిత్రుడైన తండ్రిని. ఎందుకంటే మీరు ఆత్మగా ఉన్నారు కాబట్టి ఆత్మ ఆత్మనే చూస్తుంది. ఆత్మ తన తండ్రిని ఆత్మరూపంలోనే చూస్తుంది, వారి ద్వారానే చదువుకుంటుంది. आत्मा को और परमात्मा को तुम देखते नहीं हो परंतु बुद्धि से जानते हो. ఆత్మను కానీ పరమాత్మని కానీ మీరు యాక్చువల్లీ చూడరు, కానీ బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. అర్థం అవ్వడాన్ని ఏమంటారు? చూడటం అంటారు. ఏదైనా విషయం అర్థమవుతే ఏమంటారు? ఓ ఐ సీ అంటారు. ఓ ఐ అండర్స్టూడ్ అని అనరు, నాకు అర్థమైంది అని కాదు. ఓ ఐ సీ, ఓ ఐ సీ అంటే నేను చూస్తున్నాను, చూస్తున్నాను అంటే ఏంటి? అర్థమైంది అని అర్థం. అంటే అర్థం అవ్వడం కూడా చూడడం వంటిదే అని భావం అక్కడ. మరి ఆత్మ అయితే అవినాశి కదా, ఎప్పుడు వినాశనం అవ్వదు. మీరు తండ్రిని ఎదురుగా చూస్తూ ఉంటారు, పిల్లలందరినీ కూడా చూస్తారు, కానీ బుద్ధిలో ఉంది వీళ్ళందరూ ఆత్మలు అని. శివబాబా కూడా ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అంటారు. ఇప్పుడు మీకు బాబా ఏదైతే నేర్పిస్తున్నారో ఇది సత్యం, సత్యమైన విషయాలు బాబా చెప్తున్నారు. ఇందులో అసత్యము అంశము కూడా లేదు. మీరు సత్య ఖండానికి యజమానిగా అవుతున్నారు. ఇదంతా అసత్యమైన ఖండం. అసత్యమైన ఖండం అంటే కలియుగం, సత్యఖండం అంటే సత్యుగం. రాత్రింబవల తేడా ఉంది కదా. సత్యుగంలో దుఃఖం యొక్క విషయాలు ఉండనే ఉండవు. పేరే సుఖధామం. సుఖధామానికి యజమానిగా అనంతమైన తండ్రి మనల్ని తయారు చేస్తున్నారు. మరి ఆ అనంతమైన తండ్రికి ఎలాంటి చిత్రము లేదు. మిగతా అందరికీ చిత్రాలు, రూపాలు ఉన్నాయి. దేవి దేవతలవి కూడా అందరివి ప్రత్యేకమైనటువంటి ఆభరణాలతో, ఫోజులతో కలిగినటువంటి చిత్రాలు, రూపాలు ఉన్నాయి. ఆసనాలు వాళ్ళకి చూపించేవన్నీ కూడా ఈజీగా గుర్తుపట్టే విధంగా వీళ్ళు ఫలానా దేవి, వీళ్ళు ఫలానా దేవత అని తెలుసుకునే విధంగా అందరికీ చిత్రాలు ఉన్నాయి. శివబాబాది మాత్రమే లేదు అంటున్నారు. వారు సుఖధామానికి యజమానిగా అనంతమైన తండ్రి ద్వారానే తయారవుతారు. ఎవరు? దేవి దేవతలు సుఖధామానికి యజమానిగా అవుతారు. శివబాబాకు ఎలాంటి చిత్రం లేదు, మిగతా అందరికీ ఉన్నాయి. వారి నామము శివ. శివ అనే పేరుకి ముందు కూడా ఏముంది? సదాశివ. వారి నామము సదాశివ. మిగతా అందరినీ ఆత్మ అని అంటాం. ఆత్మలకు ఎవరికి పేర్లు ఉండవు, శరీరాలకి పేర్లు ఉంటాయి. కానీ శివుడికి శరీరం లేదు కాబట్టి సదాశివ అని వారి ఆత్మని అంటారు. శివలింగం అంటే నిరాకారం. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అని శివుడికి మహిమ ఉంది. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆ తండ్రి నుండి తప్పనిసరిగా వారసత్వం లభిస్తుంది. రచనకు రచయిత నుండి వారసత్వం లభిస్తుంది కదా. రచనకు రచన నుండి లభించదు.
రచయిత నుండి లభిస్తుంది. మరి శివ్ బాబా వారసత్వాన్ని తన పిల్లలకు ఇస్తున్నారు. अपने बच्चे होते बाई के बच्चों को वर्षा देंगे क्या? ఇప్పుడు సోదరులు మరో సోదరులకి వారసత్వాన్ని ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఈ తండ్రి పిల్లలు వేరే తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారా? అలా ఇవ్వరు కదా అంటున్నారు. వారసత్వం అనేది ఎప్పుడైనా తండ్రి పిల్లలకి ఇస్తాడు, కానీ సోదరులు సోదరులకు ఇచ్చుకునేది కాదు. సోదరులు సోదరులకు ఇచ్చుకునే దాన్ని ఏమంటారు? పంపకాలు, ఆస్తి పంపకాలు అంటారు. వారసత్వాన్ని ఇచ్చుకుంటున్నారు అని అనరు. ఆస్తులు పంచుకుంటున్నారు అని చెప్తారు. తల్లి తండ్రి మరణించారనుకోండి, సడన్గా వాళ్ళకి ఏ రకంగా తల్లి తండ్రి రాయలేదనుకోండి, అప్పుడు సోదరులే పరస్పరం కలిసి పంచుకుంటారు. అది పంచుకోవడం అని అంటారు, కానీ అన్న నాకు వారసత్వం ఇచ్చారు అని అలా అనరు కదా. అన్న ఇచ్చారు అని కూడా అనరు. ఇది అనంతమైన చదువు, అనంతమైనటువంటి పిల్లలకి బాబా చదివిస్తున్నారు. ఈ చదువుతో మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. మనుషులు చదువుకొని బ్యారిస్టర్గా, ఇంజనీర్గా అవుతారు. పడానే వాలే సే और पढ़ाई से योग रहता है. మరి చదివించే వారితో మరియు చదువుతో వారికి యోగం ఉంటుంది. ఇక్కడైతే చదివించే తండ్రి కూడా విచిత్రమైనటువంటి వారు. మీరు కూడా ఆత్మలు విచిత్రమైన వారు. బాబా చెప్తున్నా, నేను ఆత్మలకే చదివిస్తూ ఉన్నాను. మీరు కూడా అర్థం చేసుకుంటారు, మాకు తండ్రి చదివిస్తున్నారు అని. బాబా ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. చదువుకునేది ఎవరు? ఆత్మ. సుఖ దుఃఖాలు పొందేది కూడా ఆత్మని, శరీరం ద్వారా పొందుతుంది. ఆత్మ వెళ్ళిపోయింది అంటే భలే శరీరాన్ని మీరు ఎంతైనా కొట్టండి, కాల్చండి, ఏమైనా చేయండి, ఏమి తేడా ఉండదు. శవాన్ని పట్టుకొని ఎన్ని చేస్తారు, ఎన్ని క్రియలు చేస్తారు, అదేమైనా గట్టిగా అరుస్తుందా, లేకపోతే స్పందిస్తుందా, వద్దు వద్దు అంటుందా? ఏమీ లేదు, మొత్తం మట్టి. అది మట్టి ముద్దను కొట్టినట్లే, మట్టి ముద్దను కాల్చినట్లే, ఇంకేం చేయలేము శవాన్ని. మరి బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇదైతే పిల్లలు మీకు తెలుసు కదా, నంబర్ వారీగా ధారణ చేస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా బుద్ధుగా ఉన్నారు, ఏమీ అర్థం చేసుకోవటం లేదు. జ్ఞానం అయితే చాలా సహజం. ఎవరైనా గుడ్డివారు, కుంటివారు, అవిటివారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటున్నారు. ఎందుకంటే మీకు ఈ జ్ఞానము ఆత్మకి ఇవ్వడం జరుగుతుంది, అంతేగాని శారీరకమైనటువంటి స్థితికి కాదు. శరీరం యొక్క అంగవైకల్యానికి జ్ఞానం తీసుకోవడానికి ఏది అడ్డు కాదు. మనము ఆత్మలం. ఈ జ్ఞానం ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆత్మగా భావించినప్పుడు ఇంకా శరీరం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా జ్ఞానం తీసుకోవచ్చు. నంబర్ వారీగా ధారణ చేస్తూ ఉన్నారు. మరి ఆత్మ కుంటిగా గుడ్డిగా అయితే అవ్వదు కదా, ఆత్మలో అయితే వైకల్యం ఉండదు కదా, శరీరానికి ఉంటుంది. కానీ బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ భక్తి మార్గం యొక్క అలవాటు పిల్లలకి ఏర్పడింది. కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అంటున్నారు. ఎందుకంటే బాబా పిల్లలు కూడా చాలా మంది కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కొందరైతే మురళి చెప్తున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని వింటున్నాను నేను అంటారు. ఏం వింటున్నారు? కళ్ళు తెరిచి చూడాలి. టీచర్ చదివిస్తూ ఉన్నప్పుడు టీచర్ని చూస్తూ వినాలి. కానీ కళ్ళు మూసుకోవడము అదైతే కరెక్ట్ కాదంటున్నారు బాబా. జైసే మత్ వాలే హే, ఇక మన్మతం వాళ్ళు అంటారు బాబా. అలా కళ్ళు మూసుకుంటే బాబా చెప్తున్నారు, కళ్ళు మూసుకోకండి, ఎదురుగా చూస్తూ బుద్ధితో తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత సహజం ఈ విషయం. అయినా కూడా బాబా అంటారు, బాబాతో పిల్లలు చెప్తూ ఉంటారు, బాబా మేము జ్ఞాపకం చేయలేకపోతున్నాము అని. अरे लौकिक बाप जिससे हद का वर्षा मिलता है उनको तो मरने तक भी याद करते हैं. यह तो सब आत्माओं का बेहद का बाप है.
బాబా అన్నారు, అదేంటి, మీ లౌకిక తండ్రినేమో మీరు మరణించేంత వరకు, అంతిమ క్షణం వరకు జ్ఞాపకం చేస్తున్నారు, అస్సలు విడిచిపెట్టకుండా. మరి నన్నేంటి, నన్నెందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నారు? నేను మీ ఆత్మలందరికీ అనంతమైన తండ్రిని కదా, నన్నెందుకు మరిచిపోతున్నారు? ఏ తండ్రినైతే మీరు ఓ గాడ్ ఫాదర్ గైడ్ మీ అంటూ పిలిచారో ఆ తండ్రిని ఇప్పుడు ఎలా మరిచిపోగలుగుతారు? వాస్తవంగా ఇలా చెప్పడం కూడా రాంగే. బాబా కేవలం ఒక్కరికి గైడ్ కాదు, అనంత విశ్వానికి గైడ్, బేహద్ గైడ్. మరి ఒక్కరిద్దరిని లిబరేట్ చేసేవాడు కాదు కదా. బాబా అంటారు, నేను అందరి సద్గతిని చేస్తున్నాను, నేను వచ్చిందే అందరినీ శాంతిధామం పంపించేందుకు. ఇక్కడ మీరు ఏది అడిగే అవసరం లేదు, ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. అక్కడైతే వారు హద్దులోకి వచ్చేసి మీ అంటూ ఉంటారు, అంటే లిబరేట్ మీ, మర్సీ ఆన్ మీ, అంటే మీ అంటే పర్టికులర్గా నన్ను లిబరేట్ చేయి, నా పైన దయ చూపించు. వ్యక్తిగతంగా ఒకరికొకరే అలా భగవంతుడి ముందు ప్రార్థన చేస్తారు. బాబా అన్నారు, లిబరేట్ మీ అంటే నిన్నొక్కరిని లిబరేట్ చేయను, అందరినీ లిబరేట్ చేస్తాను. మర్సీ ఆన్ మీ అంటే మిమ్మల్ని మీ ఒక్కరిపైనే దయ చూపించడం కాదు, మొత్తం ప్రపంచం పైన చూపిస్తాను అంటారు. ఓ పరమాత్మ, నాకు సుఖం ఇవ్వండి, నా దుఃఖాలను హరించండి అంటారు. మేము నీచులము, పాపిగా ఉన్నాము, మా పైన దయ ఉంచండి అంటారు. బాబా చెప్తున్నాను, నేను అనంతమైన మొత్తం పాత సృష్టిని కొత్తగా తయారు చేయడానికి వచ్చాను. నూతన సృష్టిలో దేవతలు ఉంటారు, నేనైతే ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. పూర్తి పతితంగా అయిపోయినప్పుడు నేను వస్తాను. ఇది ఉన్నదే ఆసురి సాంప్రదాయం. సద్గురు అయితే సత్యం చెప్పేవారు, వారే మనకి తండ్రి, టీచర్, సద్గురు. బాబా చెప్పినారు, ఈ మాటలే స్వర్గ ద్వారాలను తెరిచేవారు. రాసి ఉంది కదా అక్కడ, గేట్ వే టు హెవెన్ అని. కానీ ఇది కూడా మనుష్యులు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? అలా రాసినా చూస్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నరకంలో ఉన్నారు కదా, అందుకే అందరూ పిలుస్తూ ఉంటారు భగవంతుణ్ణి. ఇప్పుడు బాబా అన్న, నేను స్వర్గానికి తీసుకెళ్లే దారిని చూపిస్తున్నాను, స్వర్గం ఎలా చేరుకోవాలో బాబా చెప్తున్నాను. నేను వచ్చింది పతితులను పావనంగా చేయడానికి, అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళటానికి. మీరు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. అందరికీ ఒక విషయం వినిపించండి, తండ్రి చెప్తున్నారు, మీరు మాయను జయించినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు అని. నేను మీ అందరినీ జగత్తుకు యజమానిగా తయారు చేసే మార్గం తెలియచేయడానికే వచ్చాను, అందరినీ తీసుకెళ్ళడానికే వచ్చాను, జగజ్జీతులుగా చేసి అంటున్నారు. లక్ష్మీదేవి పూజను దీపావళి రోజున చేస్తారు. ధనం కావాలని కోరుతారు, హెల్త్ కావాలని అడుగుతారా లక్ష్మీదేవిని? అన్నారు. అందరూ కూడా దీర్ఘ ఆయుష్ కావాలి అని ఉంటది, కానీ లక్ష్మీదేవిని కోరుతారా? లక్ష్మీదేవిని ఏం కోరుతారు? కేవలం ధనం మాత్రమే, హెల్త్ ఇంకా హ్యాపీనెస్ ఇలాంటివేమీ కోరరు. వహతో లక్ష్మీ సే సిర్ఫ్ టిక్రియా మాంగ్తే హే, వహ భీ మిల్తీ తోడే హే. వాళ్ళైతే లక్ష్మీదేవిని కేవలం కాసులు అడుగుతున్నారు. ఆ కాసులు ఏమైనా లభిస్తాయా మరి అని అంటున్నారు. ఏక్ ఆదత్ పడ్ గయి హే, ఈ విధంగా ఒక అలవాటు ఏర్పడింది అంటున్నారు. దేవతాంకి ఆగే జాయింగే భీక్ మాంగ్నే, దేవతల ముందుకు వెళ్ళి భిక్ష అడుగుతూ ఉంటారు. ఒక్కో దేవిని ఒక్కొక్కటి అడగాలి అని ఫిక్స్ కూడా చేసేసుకున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే ఏం అడగొచ్చు అనేది భక్తి మార్గంలో ఫిక్స్ అయి ఉంది. ఫలానా దేవిని ఇది కోరాలి, ఫలానా వారిని జ్ఞాపకం చేస్తే సంతానం కలుగుతుంది, ఫలానా వారిని జ్ఞాపకం చేస్తే విఘ్నాలన్నీ తొలగుతాయి, ఫలానా వారిని జ్ఞాపకం చేస్తే ఇది అని అలా ఫిక్స్ అయి ఉంది. అలా అందుకే కోరుకోవడం చేస్తారు. ఇక్కడైతే బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండడంతో మీరు యజమానిగా అవుతారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తి రాజుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇందులో ఏమీ మాట్లాడే అవసరమే లేదు. తండ్రి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఇంకా ఈ తండ్రిని పూజిస్తూ ఉంటారా? తీసుకుంటారా? వారసత్వం తీసుకునేందుకు యోగ్యంగా అవుతారా?
బాబా అన్నారు, ఇంకా చాలు పిల్లలు, నేను ఎదురుగా వచ్చాను. ఎదురుగా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడతారా, వాళ్ళకి ఏం కావాలో ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఫోటో దగ్గరే ఉండి పూజిస్తారా? ఆగండి, నా పూజ అయిపోలేదంటారా? అయ్యో, ఎదురుగా వచ్చారు కదా, వచ్చినప్పుడు సాక్షాత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? వారి నుండి ఏది పొందాలో అది తీసుకోవాలి. నీకు తెలుసు, మనమే ఇలా తయారవుతున్నాం దేవీ దేవతలుగా. మనము దైవీ గుణాలను ఇప్పుడు ధారణ చెయ్యాలి. బాబా స్మృతిలో ఉండడంతో విశ్వానికి యజమానిగా అవుతాం. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తి రాజుగా అవుతాం. దైవీ గుణాలని ధారణ చేయాలి. మరి ఇందులో ఏమీ మాట్లాడే అవసరం లేదు అంటున్నారు. వారసత్వం దొరుకుతుంది, ఇంకా పూజించే అవసరం లేదు. మీకు తెలుసు, మనమే అలా తయారవుతున్నాం. 5 తత్వాల యొక్క పూజ చేస్తూ ఉన్నారు, పంచతత్వాల పూజ. మనం విశ్వానికి యజమానిగా అవుతూ ఉంటే మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు? ఇప్పుడు మీరు మందిరం మొదలైనటువంటి వాటికి వెళ్ళినా సేవాభావంతో వెళ్తారు. బాబా చెప్తున్నారు, ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞానంలో అయితే ఒకటే విషయం, మామేకం యాద్ కరో, నిరంతరం నా స్మృతిలో ఉండండి. కేవలం తండ్రి యొక్క స్మృతిలో ఉండడంతో పాపాలన్నీ తొలగిపోతాయి, సతో ప్రధానంగా అవుతారు. మీరు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. కానీ ఈ విషయాలు కూడా అర్థమే చేసుకోరు. రాతి బుద్ధిగా ఉన్నటువంటి వారు అలా తలగొట్టుకుంటూనే ఉంటారు. మరి బాబా కూడా అలాంటి పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా రాతి బుద్ధిగా అయిపోయినటువంటి వారిలో మార్పు తీసుకురావడానికి బాబా సైతం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నిశ్చయం ఉండాలి మీకు. ఈ విషయాలు సాధు సన్యాసులు ఎవరో కాదు నాకు వినిపించేది, కేవలం నా తండ్రి స్వయం భగవంతుడు అని. సాధు సన్యాసులేమి ఈశ్వరుడు కాదు, అందరూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. మరి ఈ బ్రహ్మ కూడా ఈశ్వరుడేమీ కాదు, ఇతను కూడా అంతిమ జన్మలో ఉన్నారు. ఇతనిలో శివబాబా ప్రవేశించారు. ఇతను 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాడు. బ్రహ్మ ఒక పల్లెటూరు పిల్లవాడిగా ఉండేవాడు, శ్యామ సుందరుడిగా అవుతారు. అంటే అంతిమ జన్మలో శ్యామ్గా, మొదటి జన్మలో సుందర్గా అవుతారు. ఇతనైతే చివరి జన్మలో ఒక పల్లెటూరు పిల్లవాడిగా ఉండేవాడు. ఎంత సాధారణంగా శివబాబా ప్రవేశించారు, బట్టి జరిగింది, ఇంతమందికి తినిపించారు. మరి ఎవరు తినిపించారు ఇంతమందికి? మరి భగవంతుడు తన పాలనను ఏ రూపంలో ఎలా ఇచ్చారు ఇదంతా మీరు చూశారు కదా. మరి శివబాబాకి ఎవరు తినిపిస్తారు? బాబా అంటున్నారు, ఇవన్నీ సాధారణమైనటువంటి రూపమైన బ్రహ్మకే మీరు చేస్తారు తప్ప శివబాబా అయితే ఏమీ తినరు. ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. మరందరికంటే పతితంగా అయింది కూడా వీరి ఆత్మ, పావనంగా కూడా అవ్వాలి. 84 జన్మలు తీసుకునేది వీరే. తతత్వం ఒక్కరే తీసుకోరు కదా, మీరు కూడా అంటున్నారు పాప తతత్వం అంటే ఈ బ్రహ్మతో పాటు మీరు కూడా అని. సూర్యవంశీ చంద్రవంశీగా అయ్యేటువంటి వారే ఇక్కడికి వస్తారు, నంబర్ వారి పురుషార్థం అనుసారంగా. సో గ్యారెంటీ మనం బాబా పిల్లలుగా ఇక్కడికి వచ్చాము అంటే సూర్యవంశీ చంద్రవంశంలో వచ్చే వాళ్ళే వస్తారు ఇక్కడికి అంటున్నారు. ఖచ్చితంగా మన పాత్ర అందులో ఉంది. ఆలస్యంగా వచ్చేటువంటి వాళ్ళు జ్ఞానం ఏమీ తీసుకోలేరు కదా, అయినా కూడా ఆలస్యంగా వచ్చే వాళ్ళ సంఖ్య ఉంటుంది, ప్రజల్లో వచ్చేస్తారు చివరికి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా జ్ఞాన రత్నాలతో శృంగారం చేస్తున్నారు. దీన్ని స్థిరంగా ఉంచుకునే పురుషార్థం చేయాలి.
బాబా జ్ఞాన రత్నాలతో శృంగారం చేస్తున్నారు, అంటే జ్ఞానంతో బాబా అలంకరిస్తున్నారు. దీన్ని స్థిరంగా ఉంచుకునేటువంటి పురుషార్థం చేయాలి. మాయా ధూళితో జ్ఞాన శృంగారాన్ని చెడిపేసుకోకూడదు. మాయా మట్టిలో పొర్లి మాయకు వశమై అలంకరణను చెడిపేసుకోకూడదు. చదువు మంచి రీతిగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి. ఈ చదువు కళ్ళు మూసుకొని కూర్చోవద్దన్నారు, అవినాశి సంపాదన చేసుకోవాలి. సంపాదన చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది మరి? అవినాశి చదువు, అవినాశి సంపాదన. చదువు మంచి రీతిగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ చిత్రం అనగా దేహదారిని చూస్తూ కూడా బుద్ధిలో విచిత్రుడైన తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఈ చిత్రము అనగా దేహదారిని చూస్తూ కూడా బుద్ధి ద్వారా విచిత్రుడైన తండ్రిని జ్ఞాపకం చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు ఉండకూడదు. కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు ఉండకూడదు. అనంతమైన తండ్రిని ఏది అడగవద్దు. బాబా మనల్ని ఇచ్చేవారిగా చేశారు, అడగొద్దు. ఇంకా అనంతమైన తండ్రిని ఏది అడగకూడదు. అడగకుండానే బాబా మన ఊహలకు అతీతంగా అన్నీ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేశారు కూడా ఆల్రెడీ. ఇంకా పొందడానికి ఇంకేమీ లేనే లేదు, మిగలలేదు అడగడానికి కూడా. అందుకని అడగకండి, చిన్న చిన్నవి బాబా ద్వారా పొందండి అన్నీ. वरदान, समय के महत्व को जान, फास्ट सो फस्ट आने वाले तीव्र गति के पुरुषार्थी भव. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్ గతితో వెళ్తూ ఫస్ట్ వచ్చేటువంటి తీవ్ర గతి పురుషార్థి భవ. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్గా వెళ్తూ ఫస్ట్ వచ్చేటువంటి తీవ్ర గతి యొక్క పురుషార్థి భవ. వివరణ, అవ్యక్త పాత్రలో వచ్చినటువంటి ఆత్మలు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ వచ్చేటువంటి వరదానాన్ని పొందారు. కాబట్టి సమయం యొక్క మహత్వాన్ని మీరందరూ తెలుసుకొని ఉన్నారు. ఈ వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారు చేసేటువంటిది. కాబట్టి ఎంత ముందుకెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. బాప్దాదా మరియు నిమిత్త ఆత్మలకు సర్వుల పట్ల సదా ముందుకు ఎగిరించాలి అని, అందరూ ఎగురుతూ ముందుకు వెళ్ళాలి అని ఈ ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. అందుకని తీవ్ర గతి యొక్క పురుషార్థం భాగ్యం మీకు సహజంగా లభించి ఉంది. ఎందుకంటే ఇంతమంది ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. బాప్దాదా మరియు నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా సర్వుల పట్ల వీళ్ళు సదా ఎగురుతూ ముందుకెళ్ళాలి అని ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి మీరు తీవ్ర గతి యొక్క పురుషార్థపు భాగ్యాన్ని సహజంగా పొందారు. स्लोगन, निराकार सो साकार के महामंत्र की स्मृति से निरंतर योगी बनो. నిరాకారం నుండి సాకారం ఈ మహామంత్రం యొక్క స్మృతితో నిరంతర యోగిగా కండి. నిరాకారం నుండి సాకారం ఈ మహామంత్రం యొక్క స్మృతితో నిరంతర యోగిగా కండి. అంటే ఏంటి? ముందు మనం బిందు స్వరూపంలో ఉండాలి, తర్వాత పాత్ర వహించేందుకు శరీరంలోకి రావాలి. నిరాకారం నుండి సాకారంలోకి రావాలి. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తారు? సాకారంలో నుండి మధ్య మధ్యలో నిరాకారి స్థితి అనుభవం చేస్తాను అని అనుకుంటారు. బాబా అలా ఒప్పుకోట్లా. మీరు నిరాకారం నుండి సాకారంలోకి రండి. ఇది ఒక మహామంత్రం. దీన్ని గుర్తుంచుకుంటే నిరంతర యోగిగా కాగలుగుతారు. అంటే 24/7 మనం ఆత్మిక స్థితిలో ఉండాలి, నిరాకారి స్థితిలో ఉండాలి. పాత్ర వహించడానికి కర్మలు చేసేటప్పుడు సాకారంలోకి రావాలి. కానీ మ్యాక్సిమం ఉండాల్సిన స్థితి
నిరాకారి స్థితి. ఈరోజు స్వమానము, నేను తీవ్రగతి యొక్క పురుషార్థిని. నేను తీవ్రగతి యొక్క పురుషార్థిని. దీనికోసం సమయం ఎలాంటిది నడుస్తుంది, దీని ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఫాస్ట్ పురుషార్థం అలాగే ఫస్ట్ వచ్చే పురుషార్థము చేయాలి. ఓం శాంతి.